అమ్మాయి అయితే మార్నింగ్ ఆఫీస్ డ్యూటీకి వెళ్ళేది, సాయంత్రం వచ్చేది. అలాగే ఇద్దరు మూడు పిల్లలు. లోపల ఏం గొడవ అయిందో తెలియదు. 6 నెలల ముందే గొడవ అయితే వెళ్ళిపోయాడు ఆయన. కంప్లైంట్ ఇచ్చింది అమ్మాయి. కొడితే మొత్తం ఇదంతా పగిలిపోయింది అమ్మాయికి. కంప్లైంట్ ఇస్తే నేను, మా అమ్మ వీళ్ళంతా కలిసి కంప్లైంట్ ఇచ్చిండ్రు. వాడిని కొంచెం యాక్షన్ కూడా తీసుకోలేదు అప్పుడైతే పోలీసు వాళ్ళు. ఇక్కడ ఏడ మన డీసీపీ ఆఫీస్ ఉంది కదా, కమిషనర్ ఉమెన్ ప్రొటెక్షన్ లో కూడా ఇచ్చారు. వాళ్ళు కూడా అమ్మాయి పోయి కంప్లైంట్ ఇచ్చింది అక్కడ. ఉమెన్ ప్రొటెక్షన్ లో ఇస్తే కూడా అసలు ఏం పట్టించుకోలేదు. మళ్ళా యాక్షన్ కూడా తీసుకోలేదు. మాకు వచ్చి చెప్పింది, అక్క అక్కడ చేస్తే కూడా ఏమి యాక్షన్ తీసుకోవట్లేదు అని అంటే, చూడరా ఒకసారి అయితే చూడంటే ఇక వాళ్ళ ఊరికి పిలిపించి ఏదో పంచాయతీ ఏదో పెట్టిరంట వాళ్ళు. పంచాయతీ పెడితే హుజూర్ నగరా హుజూర్ నగర్ అంట. అక్కడికి వెళ్తే వాళ్ళు ఏదో పంచాయతీ పెడితేను చూడమ్మా ఇప్పుడైతే వాళ్ళు ఒప్పుకుంటున్నారు కదా, ఇంకోసారి ప్రాబ్లం చేయరంట అని అన్నారట. అవి పంపించారు. 6 నెలల తర్వాత రానేలేదు అసలు వాడు. మొన్న రీసెంట్ గా 3 months బ్యాక్ వచ్చిండు ఆయన. మేము అప్పటికి అన్నాం కూడా, మళ్ళీ వస్తున్నాడు జాగ్రత్తగా ఉండు నువ్వు అని అన్నది. అమ్మ అయితే మరీ చెప్పింది, జాగ్రత్తగా ఉండాలమ్మా నువ్వు, ఏ రాత్రి ఏమెత్తుందో తెలియదు అని అన్నది. మంచిగా ఉన్నట్టే నటించిండు కానీ ఆ పని చేసాడైతే మేము ఊహకు కూడా లేదు మాకైతే. ఆ అమ్మాయి పొద్దున పోతుండే, షిఫ్టింగ్స్ ఉంటుండే. అమ్మాయి టిఫిన్ సెంటర్ లో చేసేది పాపం. ఇద్దరు టిఫిన్ సెంటర్ లో దిల్షుక్ లో చేసేది అమ్మాయి. పిల్లలను చదువుకునేది, స్కూల్ పంపించేది, తను పోయి వచ్చేది. షిఫ్టింగ్స్ ఉంటుండే. వాడు ఏం చేయడు, తిని తాగి వండాలి అంతే, పిల్లని తెచ్చిస్తే. అదే సార్, ఆ అమ్మాయి ఎందుకు అరవలేదో మాకే విచిత్రం తెలుసా. ఇప్పుడైతే చిన్న మాతో బాగుండేది సార్, కనబడితే పలకరిచ్చేది. ఇప్పుడే వచ్చిన అక్క అనేది. ఆ చిన్న పిల్లలు మాత్రం అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళు, తల్లి వచ్చేదాకా. కనీసం ఆమె మా పిల్లలు ఉన్నారు కానీ అడగకపోయేది, ఎందుకంటే అంత నమ్మకం మీద వదిలేసి వెళ్ళిపోయేది.